గారు నమస్కారం సార్. కేసీఆర్ ప్రచారంపై 48 గంటల పాటు నిషేధం విధిస్తూ ఈసీ కీలకమైన ఆదేశాలు జారీ చేసింది. సో ఈ ఇంపాక్ట్ ఎంతవరకు బీఆర్ఎస్పై ఉండే అవకాశం ఉంది? దాంతోపాటు హరీష్ రావు అంటూ ఉన్నారు, మోదీ విద్వేష ప్రసంగం చేస్తూ ఉన్నారు, రేవంత్ రెడ్డి ఇష్టం వచ్చినట్టు అసభ్యంగా బూతులు తిడుతూ ఉన్నారు, వాళ్ళ మీద లేని యాక్షన్ కేసీఆర్ మీదే ఎందుకు అని చెప్పి. అంటే ఈ ఎన్నికల ప్రచారంలో దాదాపు ప్రతి నాయకుడు ఏదో ఒక వివాదాస్పద వ్యాఖ్య చేస్తూనే ఉన్నాడు సార్. హరీష్ రావు అనేది నిజం. అది ఒక్క కేసీఆరే మాట్లాడుతున్నాడా అంటే అందరూ మాట్లాడుతున్నారు. మోడీ మాట్లాడుతున్నారు, రేవంత్ రెడ్డి మాట్లాడుతున్నాడు, అమిత్ షా మాట్లాడుతున్నాడు. ఇప్పుడు ఏకంగా మేనిఫెస్టోలో కాంగ్రెస్ మేనిఫెస్టో లేని అంశాలు ఉన్నట్లుగా రోజు మోడీ అమిత్ షాలే చెప్తున్నారు కదా. సో వీళ్ళు వస్తే ముస్లింలకు రిజర్వేషన్లు, ఎస్సీ ఎస్టీ బీసీ రిజర్వేషన్ తీసుకుపోయి ముస్లింలకు ఇస్తారు, మీ మంగళసూత్రాలు తీసుకుపోయి ముస్లింలకు ఇస్తారు, వీటిలో బంగారం తీసుకుపోయి ముస్లింలకు ఇస్తారు, మీకున్న పొలము భూమి ల్యాండ్ అపార్ట్మెంట్ తీసుకుపోయి ముస్లింలకు ఇస్తారు, ఇట్లా రోజు చెప్తున్నారు. అది ఎక్కడ కాంగ్రెస్ మేనిఫెస్టో లేదు, కాంగ్రెస్ ఎక్కడ చెప్పలేదు. సో వివాదాస్పద వ్యాఖ్యలే కాదు, ఇది వివాదాస్పదం కాదు. అప్పుడు ముస్లిం హిందూ అని పేరు తీసి మతభావాలను రెచ్చగొడుతున్నాడు కదా దేశ ప్రధాని. ఎన్నికల కమిషన్ నోటీస్ చూరుకున్నంత ఏం చేయలే కదా. సో అందువల్ల సహజంగా ఈ ప్రశ్న ఉత్పన్నమవుతుంది. ఇందులో ఇంటెన్సిటీ ఎవరు, గ్రావిటీ ఎవరు, ఏది ఎక్కువ ఏది తక్కువ అని మాట్లాడలేము. కానీ రాజకీయ నాయకులు అందరూ కూడా వారు వివాదాస్పదమైన వ్యాఖ్యలు ఏదో రూపంలో చేస్తూనే ఉన్నారు. సో ఎక్స్ట్రీమ్లీ డిఫికల్ట్ మెషర్ అందులో ఏది ఎక్కువ వివాదాస్పదం, ఏది తక్కువ వివాదాస్పదం అని. అందులో 13వ తారీఖు ఎన్నికలు ఉండగా 48 గంటల పాటు ప్రచారం చేయొద్దు, బీఆర్ఎస్కి మెయిన్ క్యాంపెయిన్ చేసే వ్యక్తిని అంటే అది ఆ పార్టీకి తీవ్రమైన నష్టం కదా. అందువల్ల పొలిటికల్గా ఒకే సింబాలిక్గా ఒక 10 గంటల పాటు ఒక పూట పాటు మీరు ప్రచారం చేయకూడదు అనొచ్చు, సింబాలిక్ యాక్షన్ తీసుకోవచ్చు. మళ్ళీ మీరు రిపీట్ అఫెండర్ అయితే ఈసారి మేము ఇంకా ఎక్కువ సీరియస్గా తీసుకుంటాం అని ఏదైనా అనొచ్చు. ఏకంగా ఇప్పుడు సరిగ్గా మీకు 10 డేస్ ఉంది ఇంకా. సో హార్డ్లీ 10 డేస్లో 2 డేస్ వెళ్ళిపోతే 20% క్యాంపెయిన్ టైం వెళ్ళిపోయినట్టు కదా. అందువల్ల అది ఖచ్చితంగా అభ్యంతరకరం. కేసీఆర్ వ్యాఖ్యలు వివాదాస్పదమైతే కనీసం పోయి ఒక్కరోజు ఆపండి, ఒక పూట ఆపండి, సింబాలిక్ ఆపండి, మళ్ళీ మీరు ఒక హెచ్చరించి వదిలేయండి. మీరు ఒకవేళ ఇలాగే మళ్ళీ చేస్తే ఈసారి అవుతుందని. ఇక మీరు అన్నట్లు ఇది ఎవరికి లాభం? కాంగ్రెస్ పార్టీ కంప్లైంట్ పైన యాక్ట్ చేసినట్టున్నారు. కాంగ్రెస్ పార్టీ వాళ్ళది రాజకీయంగా సెల్ఫ్ గోల్. ఇది కేసీఆర్ ఎంత తిరిగితే ఎంత ప్రచారంలో ఉంటే అంత కాంగ్రెస్ లాభం. ఎందుకంటే ఇవాళ జరుగుతున్న రాజకీయ వాతావరణాన్ని మనం జాగ్రత్తగా పరిశీలిస్తే కాంగ్రెస్ ఓటు నిలబడుతోంది. కాంగ్రెస్ అసెంబ్లీ ఎన్నికల్లో వచ్చిన ఓటు దాదాపు నిలబెట్టుకుంటుంది. కానీ బీఆర్ఎస్ ఓటు బాగా తగ్గి అది బీజేపీకి షిఫ్ట్ అవుతుంది. కొన్ని చోట్ల కాంగ్రెస్ షిఫ్ట్ కావచ్చు, కానీ మెయిన్ ఎక్కువ చోట్ల బీజేపీ బలంగా ఉన్న చోట బీజేపీ షిఫ్ట్ అవుతుంది. బీఆర్ఎస్ ఓటు సగానికి సగం తగ్గుతుంది. ఇవాళ చాలా నియోజకవర్గాల్లో బీజేపీ గెలుస్తామని ఆశపడుతున్నాయి. మల్కాజ్గిరి, చేవెళ్ళ, సికింద్రాబాద్, భువనగిరి ఇవన్నీ సీట్లు మేము గెలుస్తాము అనే ఆశలో బీజేపీ ఉంది. ఎందుకుంది ఆశ? ఎక్కడి నుంచి వచ్చింది? నిజంగా భువనగిరిలో బీజేపీకి ఏం బలం ఉందని గెలుస్తామనుకుంటుంది. ఆడ కారణం ఏంటి అంటే బీఆర్ఎస్ ఓటు బాగా షిఫ్ట్ అవుతుంది. బీఆర్ఎస్ ఓటు షిఫ్ట్ అయిన చోటల్లో తమకు లాభం. అందుకే మీరు కవిత అరెస్ట్ను కూడా బీజేపీ పెద్దగా ప్రచారం చేసుకోవడం లేదు. లేకపోతే అసలు కవితను మేమే లోపలేసాం, కేసీఆర్ సంగతి మేమే చెప్తున్నామని చెప్పేవాళ్ళు కదా. ఇది ఎన్నికల మొత్తం చూడండి, ఎక్కడా బీజేపీ నాయకులు కవిత అరెస్ట్ గురించి పెద్దగా మాట్లాడలేదు. అందువల్ల కేసీఆర్ ప్రచారం చేయడం వల్ల బీఆర్ఎస్ ఓటు బీజేపీకి షిఫ్ట్ కాకుండా ఆగుతుంది. ఎంతో కొంత బీఆర్ఎస్ ఓటును నిలబెడతారు కేసీఆర్. అది కాంగ్రెస్ లాభం. బీఆర్ఎస్ ఓటు నిలబెడితే అది ట్రూ ట్రయాంగులర్ కంటెస్ట్ అవుతుంది. అంటే కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్ ఉంటుంది కనుక అది కాంగ్రెస్కు ప్రయోజనకరంగా ఉంటుంది. కానీ కాంగ్రెస్ పార్టీ మరి రాజకీయ వ్యూహంగా ఆలోచించకుండా కేసీఆర్ పైన రొటీన్గా కంప్లైంట్ ఇచ్చి ఉంటుంది. అదే అదనంగా ఎన్నికల కమిషన్ వేటు వేసేసింది. ఎన్నికల కమిషన్ వేటు వేయడంలో బీజేపీకి ప్రయోజనం కదా. ఇవాళ కేసీఆర్ 2 రోజులు తిరుగుతలేదంటే అది బీజేపీకి ప్రయోజనం. బీజేపీకి ప్రయోజనం కలిగించేలా కాంగ్రెస్ ఫిర్యాదు చేసింది. అదిలే చూరుకుంటే అయిపోయేది కదా. సో వీళ్ళు బహుశా మరి ఊహించుంటారు 2 రోజుల పాటు నిషేధం విధిస్తారని. ఏదో కేసీఆర్ పైన కంప్లైంట్ చేశాం అనే పొలిటికల్ పాయింట్ స్కోర్ చేసుకోవడానికి కాంగ్రెస్ వాళ్ళు ఇవ్వచ్చు. అదే అదనంగా ఎన్నికల కమిషన్ బీజేపీకి ఉపయోగపడేలా నిర్ణయానికి వచ్చినట్టుగా కనబడుతోంది. రైట్ సార్. అంటే 2 రోజులంటే
రేపు నైట్ వరకు ఈ నిషేధం అమల్లో ఉంటుంది. ఆ తర్వాత ఇంకొక వారం రోజులు ఉంటుంది ఆయన ప్రచారం చేయడానికి. 6 రోజులు ఎట్లుంటుంది అది? 13వ తారీఖు ఎన్నికలు కదా, 11th వరకు ఉంటుంది. 11th వరకు ఉంటుంది, 6 days. ఓకే సార్. ఎట్లా అవుతుందండి? మీరు ఎందుకు చర్చ అండి? ఇవాళ ఎంత డేట్? ఈరోజు 2nd. మరి నవ్వుతారండి. 11 - 2 అంటే 6 అవుతుందా అండి? సరే సార్, మై మిస్టేక్. ఎందుకు చర్చ అండి అసలు? రైట్ సార్. నా పాయింట్ ఏంటంటే ఇక్కడ 11 - 2 6 కాదు కదండి, 9 అవుతుంది కదా. దానిపైన ఎందుకండి నేను అనేది లైవ్లో?